49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీపి కబురు. గతేడాది కాలంగా పీఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు జమవుతున్నాయి. ఇప్పుడు మరో విడత పీఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపైన కీలక సమాచారం అందుతోంది. 2 పథకాల నిధులు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి. ఇప్పుడు ఈ ముహూర్తం పైన స్పష్టత వచ్చింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావడంతో రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలపైన ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాని విడుదల చేశారు. కాగా ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తోంది. ఈ 2 పథకాల నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14,000 ఇప్పటి వరకు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. కాగా 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించారు. ఫిబ్రవరి బడ్జెట్ సమయంలోనే విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 21వ తేదీన ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకరనుంది. ఇప్పటి వరకు 21 విడతల్లో 4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 2 విడతల్లో 5,000 చొప్పున 10,000 రైతుల ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు 3వ విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయనుంది. 3వ విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతు ఖాతాల్లో 4,000 జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20,000 అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న 6,000 మినహాయించి మిగిలిన 14,000 3 విడతలుగా పీఎం కిసాన్తో పాటు అందించాలని నిర్ణయించింది. దీంతో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు కలిసి రైతుల ఖాతాల్లో ఒకేసారి 6,000 జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.